వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ అన్నారు. ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా జంగాల అజయ్ కుమార్ ఏకగ్రీవం అయిన సందర్భంగా తెనాలి సిపిఐ కార్యాలయంలో పూలమాలలతో సత్కరించారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలలో సిపిఐ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రజల్లో తీసుకువెళ్లడంతో పాటు ఇండియా కూటమి గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలను తన గుప్పెట్లో పెట్టుకుంటున్న బీజేపీ 5 కోట్ల ఆంధ్రులతో వికృత క్రీడ ఆడటానికి తెరతీస్తుందని విమర్శించారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కబంధ హస్తాల్లో ఉన్నాయని, ఏపీలో ఎవరు గెలిచినా 25 ఎంపీ సీట్లు తమవే అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడమే అందుకు ఉదాహరణ అన్నారు. కంకి కొడవలి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని జంగాల అజయ్ కుమార్ కోరారు. కార్యక్రమంలో నాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల సింగారావు, ఏఐపియుసి జిల్లా కార్యదర్శి ఆకిడి అరుణ్ కుమార్, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు బలిమంత కృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి రాజేష్ బిల్లా, ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి గండు శివ, సిపిఐ పార్టీ నాయకులు పర్చూరి వెంకటేశ్వరరావు, కొత్త శశికిరణ్, గణేష్, యశ్వంత్, తేజ, సలీం, పవన్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పారిశ్రామిక రంగాల్ని కార్పొరేట్లకు కట్టబెట్టేటటువంటి తీరుని నిరసిస్తూ భారతదేశ సౌభ్రాతృత్వాన్ని కాపాడటం కోసం నరేంద్ర మోడీ మతోన్మాద కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసనగా దేశంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర అనేక రాజకీయ పార్టీలను కలుపుకొని ఇండియా కూటమిగా ఏర్పడటం అనేది జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్రంలో సిపిఐ 9 అసెంబ్లీ, 1 పార్లమెంటు స్థానానికి సీట్ల ఒడంబడిక జరిగింది. అందులో గుంటూరు పార్లమెంటు సిపిఐకి ఇండియా కూటమి అభ్యర్థిగా నాకు జంగాల అజయ్ కుమార్ అనేటటువంటి నాకు కల్పించడం అనేది జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున అనేక విద్యార్థి యువజన ఉద్యమాలతో పాటు దశాబ్దాలుగా దోపిడీకి, దౌర్జన్యానికి, అన్యాయానికి, అణచివేతలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఒకే రాజధాని కావాలంటూ పోలీసు లాఠీల దెబ్బలకి, గోండాలకి, అనేక మంది పొలిటికల్ గోండాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఏకైక నాయకుడు ఈ జిల్లాలో జంగాల అజయ్ కుమార్ అని చెప్పడానికి ఎంతో గర్వపడతా ఉన్నాం. మరి దశాబ్దాలుగా పేదవాడి పక్షం కోసం, పేదవాడి సమస్యల పరిష్కారం కోసం, భూమి కోసం, భుక్తి కోసం, కూటి కోసం, కూలి కోసం దశాబ్దాలుగా పోరాడినటువంటి ఏకైక నాయకుడు జంగాల అజయ్ కుమార్ అని చెప్పడం ఎంతో గర్వంగా ఉంది. మరి వాళ్ళ ఇండియా కూటమి తరపున లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు. మరి ఇవాళ పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏ ఒక్కడికైనా సరే, పోటీ చేసే అభ్యర్థులు ఏ ఒక్కరైనా సరే పేదవాడి కోసం, పేదవాడి పక్షాన పోరాడినటువంటి చరిత్ర ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఓటేయండి అని చెబుతున్నాను నేను. వాళ్ళు ఎవ్వరికీ లేదు. అది ఏకైక ఓటు అడిగే హక్కు ఒక్క జంగాల అజయ్ కుమార్కి ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థిగా అతనికి ఉందని వాళ్ళని మేము తెలియజేస్తూ ఉన్నాం. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే మానవాళి మనుగడ ప్రశ్నార్థకమవుతుందని తెనాలి రోటరీ క్లబ్ అధ్యక్షుడు పావులూరి రాంబాబు పేర్కొన్నారు. రోటరీ పర్యావరణ పరిరక్షణ మాసంలో భాగంగా స్థానిక ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం ఉన్నత పాఠశాలలో తెనాలి రోటరీ క్లబ్ నిర్వహించిన పర్యావరణంపై వ్యాసరచన విజేతలకు శనివారం బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ భావితరాలకు వారధులైన విద్యార్థులు ఇప్పటి నుండే పర్యావరణ పరిరక్షణకు ఉపక్రమించాలని, రానున్న కాలంలో వాతావరణంలో ఏర్పడే పెనుమార్పుల వల్ల కలిగే నష్టాలను నివారించడానికి ముందుగా మొక్కలను పెంచాలని సూచించారు. రోటరీ డిస్ట్రిక్ట్ న్యూ క్లబ్ చైర్పర్సన్ ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ విద్యార్థులు తమ చదువుతో పాటు పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యాసరచన పోటీలలో గెలుపొందిన జూనియర్స్ విభాగంలో ప్రథమ స్థానం పొందిన అమల, ద్వితీయ బహుమతి పొందిన షేక్ సిద్దిక్, మూడవ బహుమతి పొందిన పి మేఘన, సీనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతి కె ప్రసంగి, ద్వితీయ బహుమతి కె శైని, తృతీయ బహుమతి సిహెచ్ నవీనలకు రోటరీ క్లబ్ బహుమతులను అందించారు.
వీరితో పాటు వ్యాసరచన పోటీలో పాల్గొన్న విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతిగా పరీక్ష ప్యాడ్లను బహుకరించారు. కార్యక్రమంలో సెక్రటేరియన్ వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్ ఈదర శ్రీనివాసరావు, సభ్యులు ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులందరికీ రోటరీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ రోటరీ క్లబ్ అనేది ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటుంది. ఇంతకుముందు మన స్కూల్కి సంబంధించి స్కూల్ యూనిఫామ్ అయితేనేమి, బుక్స్ అయితేనేమి, అట్లానే ఈ మధ్య మీకు కొంతమంది ఆడపిల్లలకి సైకిళ్ళు కూడా ఇచ్చాము. సైకిళ్ళు తీసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నారైనా రోటరీ క్లబ్ తరఫున. అట్లానే బెంచీలు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంటాం. ఎందుకంటే ఇదేదో మీరు కొనుక్కోలేరనో కాదు, మిమ్మల్ని ఉత్సాహపరచడానికి ఈ కార్యక్రమాలు చేస్తుంటాం. పర్యావరణ పరిరక్షణ మీద వ్యాసాలు రాసిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రేపటి నుంచి మీరు ఈ రోజు నుంచే అనుకుంటాం మీరందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు, అందరూ బాగా రాయాలని కోరుకుంటూ మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున ఈ పర్యావరణ పరిరక్షణ భాగంగా ఇక్కడ మా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మాస్టర్ గారిని ఇక్కడ వచ్చి కలవడం జరిగింది. వెంటనే వారు అంగీకారం తెలిపారు. మరి వారిలో 2 కేటగిరీలుగా 6, 7 క్లాసులకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్, అట్లాగే 8, 9 క్లాసులకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మరి మీరు కూడా వాళ్ళకి ఇచ్చారని చెప్పని కాకుండా మీరు కూడా బాగా చదువుకుని బాగా పైకి రావాలని చెప్పి కోరుతూ స్థానిక జేఎన్జే స్వదార్ హోం నందు జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాదెండ్ల మనోహర్ తనయుడు నాదెండ్ల మితుల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వదార్ హోంలోని బాలికలకు రోజువారీ వినియోగించుకునే కాస్మోటిక్ ఫ్రూట్స్ బ్రెడ్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొల్లూరు శ్రీధర్ అండ్ ఫ్రెండ్స్, కొత్తపల్లి కృష్ణతేజ, కొసరాజు సన్ని, పాలడుగు ప్రణీత్, తెనాలి నియోజకవర్గ తెలుగు విద్యార్థి అధ్యక్షుడు అయినంపూడి జితేష్, మునగా నరసింహ, జాస్తి కిట్టు, వెలివేల దిలీప్, నేలపాడు సుబ్బారావు, పాములపాటి బ్రహ్మం, రావి కృష్ణ చైతన్య, వెలివేల జగదీష్, చదలవాడ బలరాం, ఎడ్లపల్లి హర్ష, వెల్లినేని వంశీ, బున్ని తదితర తెలుగు యువత, తెలుగు విద్యార్థి నేతలు పాల్గొన్నారు. నాన్నగారి 60వ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఫనేజ్లో ఈ ప్రోగ్రాం చేయడం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి నాన్నగారు చెప్తూ ఉంటారు 10 మందికి సేవ చేయాలని. ఈ ప్రోగ్రాంని విజయవంతం చేసిన జనసేన, తెలుగుదేశం పార్టీ, ఇంకా బీజేపీ యువతకి నా హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ బర్త్డేని ఇంకా ఘన సెలబ్రేషన్స్ చేసినందుకు. మాజీ శాసనసభాపతి స్పీకర్ గారు నాదెండ్ల మనోహర్ గారి 60వ జన్మదినోత్సవ సందర్భంగా నేడు తెనాలి జేఎంజే స్వదారహోం వద్ద స్వదారహోంలో ఉన్న ప్రతి ఒక్కరికి కాస్మెటిక్స్, వాళ్ళు రోజువారీ వాడుకునే నిత్యావసర సరుకుల్ని, ఫ్రూట్స్, బ్రెడ్స్ అలాంటివి పంచి మనోహర్ గారి జయంతి పుట్టినరోజును 10 మందికి సేవ చేసే విధంగా ఉండాలన్న ఆలోచనతో ఆలపాటి రాజా గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు 10 మందికి ప్రజలకు సేవ చేయాలని. అదే దృక్పథంతో నాదెండ్ల మనోహర్ గారు కూడా అదే విధానంతో ముందుకు వెళ్ళటం, రాష్ట్ర రాజకీయాల్లో ఒక సీనియర్ నేతగా ఆయన ఉండటం మన తెనాలికి గర్వకారణం. నేడు చూసుకుంటూ ఉంటే ఈ రోజున నాదెండ్ల మనోహర్ గారు పుట్టినరోజు గొప్పగా నిర్వహించడం జరుగుతూ ఉంది. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక గాంధీ చౌక్లో భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం పంపిణీ చేశారు. జనసేన పార్టీ నాయకులు సాయి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిడుగు తులసి, జట్టి వెంకటేశ్వర, గుణ, డివిఎస్కే నాయుడు, సాయి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి జన్మదినం సందర్భంగా 60వ జన్మదినం సందర్భంగా తెనాలి గాంధీ చౌక్లోని భవన కార్మికులు అందరికీ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మనోహర్ గారి ఈ పుట్టినరోజు మరీ విజయవంతంగా సాగాలని అంతా ముందుగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై నాదెండ్ల. ఈరోజు నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా భవన కార్మికులకి అన్నదానం చేయబడుతున్నది గాంధీ చౌక్ నందు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనోహర్ గారిని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తున్నారు. జై నాదెండ్ల, జై జనసేన. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదినం సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జనసేన నాయకులు గాలం వేణు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమానికి నాదెండ్ల మనోహర్ కుమారుడు నాదెండ్ల మిత్తుల్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమ అభిమాన నాయకుని జన్మదినం సందర్భంగా అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని పార్టీ నాయకులు తెలిపారు. తొలుత కేక్ కట్ చేసి నాదెండ్ల మనోహర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తోటకూర రమణారావు, వల్ల మురళి, ఆమిశెట్టి వాసు, పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజున ఇక్కడ రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మనోహర్ గారి కుమారుడు మిత్రులకి స్వాగతం చెప్తూ జన సైనికులందరికీ కూడా స్వాగతం చెప్తున్నాం. మరి తెనాలికి అభివృద్ధి జరిగింది అంటే 2004 నుంచి 2014 వరకు నవ్వుతున్న భవిష్యత్ అనే విధంగా తెనాలి పట్టణాన్ని, తెనాలి నియోజకవర్గాన్ని, అలాగే కొల్లిపర మండలంలో కానివ్వండి, తెనాలి రూరల్ మండలంలో కానివ్వండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసినటువంటి మనోహర్ గారికి, అదేవిధంగా పెదరావూరు నుండి నందివేలు గ్రామం వరకు మరి ఒక వినూత్నమైన పద్ధతిలో బ్రహ్మాండమైనటువంటి 4 లైన్స్ రోడ్డు ఏర్పాటు చేసి మరి కాలువలో కూడా ఓడలు నిర్మించి కాలుష్యానికి అవకాశం లేకుండా ఏర్పాటు చేసినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి మా జన సైనికుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెనాలి పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపినటువంటి నాదెండ్ల మనోహర్ గారు మరలా జనసేన పార్టీ ద్వారా తెనాలి పోటీ చేయటం మాకెంతో సంతోషకరంగా ఉంది. గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి తెనాలి ప్రజలంతా కూడా నాదెండ్ల మనోహర్ గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని వారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా విన్నపం చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మా మిత్రుడు కుర్రాశ్రీను అన్నదాన కార్యక్రమం దగ్గర మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం పేదలకి. మా నాయకులు నాదెండ్ల మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో రైల్వే స్టేషన్ సెంటర్లో పెద్దలు రమణరావు గారు, వేణు గారు మరి పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాదెండ్ల మనోహర్ గారి గురించి ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి సభాపతిగా ఉండి ఈ తెనాలి నియోజకవర్గాన్ని ఎంత డెవలప్ చేశారో ప్రజలందరికీ కూడా తెలుసు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు. బుర్రిపాలెం రోడ్లోని గుప్తా కాలేజ్ నందు పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.